పుట్టుక చావు మధ్యలో మన జీవితం ఒక రకంగా మనకు గొప్ప గుణపాఠమే నేర్పిస్తుంది. కానీ అదంతా క్లియర్ గా అర్థమయ్యే టయానికి మనమే ఉన్నాం. ఎంత పెద్ద విషయాన్నైనా అవతలోడు చెప్తే ఆ బొక్కలే వీడు చెప్పేది ఏందంటాం. అవే విషయాలు మనం ఎక్స్పీరియన్స్ చేశాక ఎందుకు ఇంత పని చేసామని తలబాదుకుంటాం. ఎవరైనా మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవాలనుకోగా జరిగిపోద్ది అంతే. అయినా కష్టాలు ఉండని జీవితాన్నే ఇస్తానని దేవుడు ఎవరికి ప్రామిస్ చేయడు కదా. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మనకు ఎదురయ్యే సిచ్యువేషన్స్ అన్ని మనకు ప్రతిదానికి వెనకాడితే అన్ని విషయాల్లో ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. ప్రాబ్లం ఏదైనా సరే ఎట్లయితే గట్లా చూసుకుందాం అనుకుంటే సమస్యలన్నీ సవాళ్ళుగా ఫీల్ అవుతారు. చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే చాలు లైఫ్ ని చాలా ఈజీగా లీడ్ చేయొచ్చు. నిన్ను ఎవరు మర్చిపోతారో నువ్వు కూడా వాళ్ళని మర్చిపో. సగం దరిద్రం అక్కడే వదిలిద్ది. వేరే వాళ్ళ విషయాల్లో అస్సలు వేలు పెట్టు. అవతలోళ్ళు నేను పీకుడుగానే చెప్తారు, కానీ వాళ్ళు చేసే పనులు నిజం చెప్పేస్తారు. నిన్ను వద్దనేసిన వాళ్ళు మళ్ళీ నీ దగ్గరికి వస్తే వాళ్ళు నిన్ను ఎలా వదిలేసారో గుర్తుపెట్టుకో. లైఫ్ అంతా నరకంగా మస్తు టఫ్ గా అనిపిస్తుందా? ఏం పర్లేదు, అది నిన్ను మరింత బలంగా మారుస్తుంది. ఎంత పెద్ద రాద్ధాంతం జరిగినా దానికి ఏదో కారణం ఉంటుంది. అలాంటప్పుడే కామ్గా ఉండడం నేర్చుకోవాలి. అది మన మనశ్శాంతికి చాలా ముఖ్యం. మనం చేంజ్ అయిపోయే పద్ధతి ఎలా ఉండాలంటే మన